నా ఊహల్లో ఉమర్ నా ఊహల్లో ఉమర్ సాకి సఖి ఎవరు నేను విడదీసి చూడకు, వేరు వేరు కాదు మనం, ప్రేమ పిపాసికి పేరు లేదు, అనామకుడు నిరంతరాన్వేషి, ఖుషీకి నిర్వచనం ఈ మనిషి. ఎందరో జనం ఎక్కడి నుంచి ఎక్కడికో తోసుకు వస్తున్నారు. అంత ఆరాటం, ఇంత పోరాటం. అరే అదేమిటి ఆ త్రొక్కిసలాట? ఎవరి ఆత్రత వారిది, ఎవరి స్వార్థం వారిది. ఎదుటి వాడిపై ఏ ఆలోచన లేదు. ఆ పరుగులేంటి, ఆ ఉరకలేంటి, అలా ఆనందం రురుకుంటారేంటి? రేపు మీద నమ్మకం లేని మనుషులు, అవసరాల ఆవేశంలో అదుపు తగ్గిన గుర్రాలు, అవసరానికి మించి ఆలోచించి నలిగిన మస్తిష్క. చెలి, ఈ లోకం మనకు వద్దు, నడు ఇక్కడ నుంచి పారిపోదాం. ఏడ్పులు, పెడబొబ్బులు, అసూయ, దావానలాలు విడిచి సుందర నిర్జన సౌధం నిర్మించా కేవలం మన కోసం. ఎవరు నీవు? నా కోసం తెచ్చిన మదిరము, నీ తీయటి సుధా రసము, నీ వెచ్చటి అరుణాధరము, నీవే పోయి నా గొంతుకులు పదిలంగా గుండె దాకా ప్రాకి సాగేటట్లు. నిన్ను చూస్తూ మునిగగలను హలాహలం, మరువగలను సర్వప్రపంచం. నీ చూపు కోటి గులాబీ ముళ్ళు గుచ్చినట్టుంది. నా హృదయం సన్నగా నీ పేరి గానం చేస్తుంది. రక్తం చిందిన చింతలేదు, అన్నీ మరచి పోగలను నీపై అనురక్తితో. నువ్వు ఇచ్చే చేదు గుళికలను ఆప్యాయతతో రంగరిస్తే ఆనందంగా స్వీకరించగలను. నా పిచ్చి కానీ నాకు విషాదం ఎక్కడిది? నీ నిషా కావాలి సదా. నేను నిషా దిగితే నీవు రావు, నిన్ను విడిచి నేను ఉండలేను. చంచలత్వపు నీడలలో స్థిరత్వాన్ని సిద్ధించుకోలేను. అందుకే గట్టిగా నా చేయి పట్టుకో. చిన్నపిల్లవాడిలా తప్పిపోతానని భయం. నీ కొంగు చాటు నుంచి లోకం చూడాలని నేను ఎప్పటికీ పసివాణ్ణి. విడిచిపెట్టిపోకు. నీకు చూపిస్తే కానీ గమ్యం తెలియదు నాకు. ఎంతోమంది ఆశ పెడుతున్నారు నీ చేయి వదిలి తమతో రమ్మని. ఎన్నో చూపిస్తామని, మధ్య మరింత పోయిస్తామని. నేనేం వెర్రివాణ్ణా? ఇలా ప్రలోభాలకు లొంగి పసివాణ్ణా? వాళ్లకు మనల్ని విడదీసి నన్ను ఏడిపించాలని సరదా. అందుకే నిద్ర రాదు నాకు. అసలు నీవు నా పక్కన ఉంటే నాకు నిద్ర ఎలా వస్తుంది? నా గరీబు గుండె నిండా తిరివెన్నెల అలజడే. మాటి మాటికి వెళ్ళిపోతానంటున్నావు. ఎక్కడికి వెళ్తావు? క్షణం నిన్ను విడిచి ఈ ఫకీరును వదిలి ఎక్కడికి పోతావు? సంతలో తప్పిపోయిన పసిపిల్లవాడి మనసులా తప్పిస్తోంది నా మనసు. ప్రేమను కొలిచి విసిగి వేసారిన వారు ఉన్నారు. అందించింది అనుభవించలేక, అనుభవించింది తనది కాక, తపనలు తప్పిస్తూ అన్వేషణ గవక్షల తీపి జ్ఞాపకాల చిత్తులో కాలిపోతున్న ప్రేమ సమిధులు. వాళ్ళు ప్రేమలపై మరొకరు పునాదులు. కానీ నాకు కడుపు నిండింది కన్నతల్లి పెట్టిన పట్టెడన్నంతో. నీ సంగమ సరిగమతో తుది చేసిన నా మదిలో నా కోరికలు కరిగిపోయాయి. కోరికలు లేనివాణ్ణి. నీవిచ్చిన మిఠాయి ఎంత గొప్పదో ఎప్పుడూ తలుచుకుంటాను. మళ్ళీ మళ్ళీ అదే కావాలి. మారాము చేస్తాను, హఠం వేస్తాను. నీవు మాత్రం ఇవ్వక ఏం చేస్తావు? ఈ అంగడికి ఎంతోమంది ఆశగా వస్తారు. అది కావాలని, ఇది కావాలని వేధిస్తారు, విసిగిస్తారు. అందరినీ విసుక్కోకుండా కావలసినవి అందిస్తావు. నీ అంగడి ఖాళీ అవుతుందని ఏ కోశానా బాధపడవు. నాకు తెలుసు నీ అంగడి పుష్పక విమానమని. ఎంతమంది వచ్చినా నాకింత చోటు ఉంటుందని. ఎప్పటికీ నీ కాలి గొలుసుగా, కంటికి కాటుకగా నిలిచిపోతే చాలదు. నీ ప్రేమ అలం అడుగుతున్నాం. వదిలేస్తున్నా అంతా నీ మర్జీపై. ఏమిటి రాత్రి అయ్యింది, నిద్రపోమ్మంటున్నావా? నిద్ర పుచ్చాలనుకున్నావా? భలేదానివి. చీకటిని చూసి
జడిపిస్తున్నావా? అసలు చీకటేది? నాకు అగ్గుపడదే. నీ వెళ్ళి కానీ నాకు చీకటేమిటి? శరశ్చంద్రికలా నీవు వెలుగుతుంటే చీకటి నా ఛాయలకు రాదు, నా ఇంటి తలుపు తట్టదు. అదుగో అదే వద్దంటున్నాను. నీవిలా తీక్షణంగా చూస్తే నేను తట్టుకోలేను. గుండె కొట్టుమిట్టాడుతుంది. ఒక్క క్షణం నువ్వు దగ్గర లేకపోతే చతుర్దశ భువనాల్ని సాధించి చక్రవర్తి రాజదండం కోల్పోయి కళావిహీనమైనట్టు కర్కశంగా తల్లి స్తన్యాన్ని శిశువు నుంచి లాగేసినట్లు నేను చిన్నబోతాను. ఏమిటా కలకలం? ఏమిటా గావు కేకలు? ఏమైంది? మీరు అలా ఉన్నారు? కన్నెర్ర చేసి కసిగా అడుగు ముందుకు వేస్తున్నారు, బెదిరిస్తున్నారు. అవును, ఈ పకీరికి ఈ అత్తరు బుడ్డు ఎందుకనా? పాగల్ చేతులు ప్యారీ ఎందుకనా? నిన్ను పంజరంలో పెట్టి ఖుషీ చేస్తారట. మనసు లేని మైనం ముద్ద చేస్తారు. పంజరంలో బానిసత్వం తప్ప స్వేచ్ఛా స్వాతంత్రాలు లేవు. విడిచి వెళ్ళకు. వాళ్ళ మాటలు నమ్మకు. వాళ్ళ నయవంచకులు. వాళ్ళను నమ్మి నాకు దూరం కాకు. దొంగ మాటలు చెప్పి జూటా నవాబులు, పిల్లలకు తాయిలం పెట్టి మచ్చిక చేసుకునే చోరులు. నా మాట నమ్ము. నిజం చెప్తున్నాను. మోసగాళ్ళ మాటలు నేతి బీరకాయలు లాంటివి. నన్ను విడిచి నువ్వు ఎక్కడికి వెళ్ళకు. నన్ను నాళ్ళు కుళ్ళనివ్వకు. త్రాగుబోతునని అవహేళన చేస్తున్నారు. శ్రీలోలుడని లోకులు కాకుల్లా పొడుస్తున్నారు. ఎవరు త్రాగుబోతు? నేను త్రాగింది మధువు కాదు. విశ్వమానవ సంజనిత సౌభాత్ర సందేశాన్ని. నేను స్పృశించింది నిన్ను కాదు, మానవతాభావాన్ని. అవహేళన చేస్తున్నారు తప్ప అంతర్యం అర్థం చేసుకోరేం. ఆలోచనల ఆవేదనల సంపంగి పొదల సువాసన చూడరేం. కబోదుల్లా చూస్తారేం. కనిపించదా వీళ్ళకి నా సుందర స్వప్నం, మానవతా సందేశం? ఏమిటలా ఉన్నావు పరధ్యానంగా నిశీధిలోకి? ఏమిటలా చూస్తున్నావు శూన్యంలోకి? నిశితంగా సర్వం కోల్పోయినట్లు అర్థమైంది. మన ఇద్దరి మధ్య ఏదో గోడ వస్తుందని, మన ఇద్దరి మధ్య అవనికి అడ్డొస్తుందని. మరొకరు వస్తున్నారు. ఏం చేస్తాం? వాడు నన్ను వదిలిపెట్టడు. తెలియక అడుగుతా, ఎందుకు ఈ ప్రపంచం బూచాన్ని చూసి దడుచుకొని దాక్కుంటుంది? ఎంత కర్కశుడు దొంగ బూచాడు. భయంతో వణికిపోతూ నీ కొంగులో దాక్కుంటే నిర్దాక్ష్యంగా లాక్కెళ్తున్నాడు. ఎలా తప్పించుకోవాలి? వాడు వేసే ఉలితాటి నుంచి నీ మొహం చూసి జాలి పడవచ్చుగా. అయినా నీవు కన్నెర్ర చేస్తే వాడు ఆగిపోడు. నీ తీక్షణ వీక్షణలకు తలడిల్లిపోడు. నాకు వాడంటే భయం లేదు. నిన్ను వదిలిపోవాలని బాధ తప్ప. నీవు లేకుంటే ఈ ప్రపంచంలో నాకేదీ లేదు గొప్ప. అంతా తప్పగా ఉంటుంది, వసంతం లేని శిశిరంలా. ఏమిటి నన్ను అదిలిస్తున్నావు? వర్షంలో తడిస్తే ఏమవుతాననా? బెంబేలు పడుతున్నావా? ఎంత ఎదిగినా నేను నీ కొంగు పట్టుకుని తిరిగేవాడిని. కానీ ఆ వర్షం నీ ప్రేమ సుధారసం. ఎంత తడితే నాకంత అమరత్వం. తపనకు తాత్పర్యం నా హృదయం. కార్తీక వెన్నెల కర్పూరం నీ రూపం. జ్వరం వస్తే రాని, అప్పుడేమైనా నన్ను నీ గుండెకు అదిమి కొనిపోతావు. జ్వరం వస్తే రాని, అప్పుడైనా నన్ను నీ గుండెకు అదిమి ఓదారుస్తావు. నాకు కావలసినవన్నీ తెచ్చి ఇస్తావు. గోముగా నేను నీ ఊళ్ళో పడుకుంటే గునుస్తూ నీవు నా వైపు చూస్తుంటే ఎంత నిబ్బరంగా ఉన్నా తడలిపోవు. నీవేం సెలవా? చైతన్య రహితవా? కాదు, నా ముత్యానివి. నేను ఎరిగిన సత్యానివి. నా స్వార్థపు మూటవి, పరమార్థపు బాటవి. మాటలతో పడి సమయం చాలా గడిచిపోయింది. అల్లా పిలుస్తున్నాడు. ఈ పిల్లాడు ఆలోచిస్తున్నాడు. వెళ్ళమంటావా? వెళ్ళలేకపోతున్నాను. నీ సహచర్యం అలాంటిది, పెదవికి మధువు లాంటిది. అయినా బూచాడంటే నాకేం భయం లేదు. నేను ఆదమరిచి నిద్రిస్తే, నీ గాఢ పరిశ్వంగనలో విహరిస్తే, నీ బాహు బంధనాల్లో నుంచి లాక్కొని వెళతాడేమో. గట్టిగా దూలపాడుకు. కుట్టుగా నా గోడు విను. బడవా వచ్చేస్తాడు. ఏడుస్తున్నావా? ఎందుకు? జీవితం క్షణభంగురం. జీవి తిరిగే బొంగరం. జాలిత్రాడు చేతిలో ఉంచుకొని ఇష్టం వచ్చినంతసేపు నవ్విస్తాడు, ఆడిస్తాడు. అది వాడు ఖేల్లో కిలవనా.
నువ్వు నాకు వాడిచ్చిన నజరాన. నేను వెళ్తున్నాను, గమ్యం వచ్చేసింది. నా కోసం ఖుదా పంపిన గాడి వచ్చింది. గాడివాలా పిలుస్తున్నాడు జల్దీగా రమ్మని. చాలా దూరం వెళ్ళాలట, ఆలస్యం అవుతుందని గొడవ చేస్తున్నాడు. చాలా పొద్దుపోయింది. వెలుతురు వెనక చీకటి తరుముతోంది. పరుగెత్తే జీవితాన పడిలేచే వ్యవధి లేదని నీవు తలుపు వేసుకో, నా తలుపు తుడిచేసుకో. ఉమ్మరు ఊసి ఎత్తకు, మాఫ్ కరు నీ పక్కీర్ని. నీ కళ్ళల్లోకి చూస్తూ కాలం గడపడం వీడికి నిత్య వ్యసనం. నీవు లేకుంటే వీడి కళ్ళకి అంతా శూన్యం. ఖుదా వరమిస్తే మళ్ళీ నాకు జన్మిస్తే నీ వాకిట్లో వాలుతా. మరి నీ ప్రేమామృతము గ్రోలి పహారా కాస్త నీ సౌందర్య సౌగంధ పుష్పానికి. అరే, అదేమిటి బరువుగా ఉంది తల? ఏమిటి భయంకర కళ? నెత్తి మీద బరువు పెరిగిపోతుంది. మైకల్లోంచి మనిషి అవుతున్నాను, ఆలీలలోంచి పరిశుద్ధుడిని అవుతున్నాను. నా కళ్ళకు ఏమీ కనిపించలేదు. దారంతా చీకటిగా ఉంది. ఆకాశం ఉరుముతోంది. దారి పొడుగునా మనుషులు వడివడిగా నన్ను దాటిపోతున్నారు. ఎవరో వాళ్ళని నడిపిస్తున్నారు. ఇరుకు సందు రాజమార్గంలా ఉంది. వెలుగు ముందు చీకటి మొహం చాటేసింది. మెరుపులా ఎప్పుడూ చూడని దివ్యకాంతి దేదీప్యమానంగా చూస్తుంది నా రాక కోసం. పాదుషాలు, ఫకీర్లు మోకాళ్ళు వచ్చి నమాజ్ చేస్తూ పునీతులవుతున్నారు. అంతా తెల్లదనం, ఎదల్లో ఆనందం. అల్లా, నీ పిలుపు విన్నప్పుడల్లా కడతేరాయి నా కష్టాలల్లా. మరి గరీబీ నమాజ్ సునో, మేరీ గరీబీ నమాజ్ సునో, తేరీ కృపా ముझ पर बहाओ. మేమంతా నీ కవితా బానిసలం, మేమంతా నీ పల్లకి బోయిలం.